శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు మనం జీవించడానికి ఉద్యోగమైన లేదా వ్యాపారమైన ఏదైనా పనైనా ఉండవలసిన అవసరం ఉంది. ఇవి సరిగా ఉండాలంటే, మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలంటే ఈ రెండు మాత్రం కంపల్సరీగా ఉండవలసిందే. మరి మనకు ఉద్యోగాలు లేవు, వ్యాపారం సరిగా నడవట్లేదు, దానికి కారణం ఏమిటి? ఎలా తెలుసుకోవాలి? మనం ఏదైనా జాతకంలో లోపం ఉందా అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మనం కష్టపడుతూ ఉంటాం. చాలా మందిని చూస్తూ ఉంటాను, వారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు, వారు ప్రతినిత్యం డ్యూటీకి వెళ్తూ ఉంటారు, కానీ ఆర్థికంగా వాళ్ళకు బాగా వెలుగు ఉండదు, చాలా ఇబ్బంది పాలవుతూ ఉంటారు. దానికి జాతకంలో 10వ స్థానము, వృత్తి స్థానము, తను ఎన్నుకున్న వృత్తి ఇది సరి అయిందా కాదా, మూసలో పోసినట్టు అలానే జీవిస్తాడు, కానీ కొంచెం వేరే వైపు వెళ్దామంటే అతనికి మార్గం దొరకదు. అతను చేసే వృత్తి అతని జాతకరీత్యా ఉందా లేదా అన్న విషయం కూడా జాతకం చెబుతుంది, జ్యోతిషం చెబుతుంది. ఇకపోతే 5వ స్థానం, ఎవరి జాతకంలోనైనా 5వ స్థానం చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే అది ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయం, నీ తెలివితేటలకు సంబంధించిన విషయం. అక్కడ కనుక ఏదైనా ఒక గ్రహం కనుక మనకు లోపంగా ఉండేది ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సరిచేయడం అంటే మన జాతకంలో ఉన్నది జరగక మానదు, కానీ అక్కడ ఉండే గ్రహం కనుక సరైనది కాదన్నప్పుడు కొంత మంత్రాన్ని తీసుకొని కొంత దైవాన్ని ఆశ్రయించి కనుక చేస్తే చాలా సులువుగా అయిపోతుంది. ఇకపోతే మనకు 10వ స్థానములో కనుక రవి కానీ శని కానీ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. రవి ఉచ్చస్థానంలో ఉన్నా రవి ఉచ్చస్థానంలో ఉన్నా శని ఉచ్చస్థానంలో ఉన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అలా చాలా మంది చూసిన తర్వాతనే చెప్తున్నాను. ఇకపోతే 2వ స్థానములో కనుక శుక్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ ఉండేది ఉంటే ధనానికి లోటు ఉండదు అసలే. ఇకపోతే 5వ స్థానములో బుధుడు కానీ గురువు కానీ ఉంటే తెలివితేటలకు అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అన్ని పనులు చేస్తూ మన వల్ల అవుతలేదన్నప్పుడే జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి. అనవసరంగా జాతకానికి వెళ్ళి నాకు ఇది అదని అనకూడదు. మనకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాత్రమే జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి. మరి వీటన్నిటికీ రెమెడీగా దైవాన్ని ఆరాధించాలి. దైవాన్ని కనుక ఆరాధిస్తే బాగా ఉంటుంది. మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉన్నాయని భావిస్తే ఒకసారి నాకు పంపించండి, దానికి మీకు పరిష్కార మార్గం చెప్తాను. ఉంటానండి. సర్వే జనా సుఖినో భవంతు.